రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం కలిసిపోయేలాగా మంచి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడెక్కాక ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. గిన్నె వేడెక్కేసిందండి. ఇందులోనికి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడెక్కేసింది. ఇందులోనికి ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయాక ఆనియన్స్ వేసేసుకొని వేయించేసుకోవాలి. తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలండి.